ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇందాక మీకు పెసరపప్పుతో కారపూస ఎలా చేయాలో చూపించాను. ఫస్ట్ పార్ట్ 1లో చెప్పాను కదా, ఇది పార్ట్ 2 అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత రెసిపీగా ఉంటాయో. చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం పిండి ఇదిగోండి, పిండిలో కలుపుకొని ఇది గిద్దల్లో వేసుకొని ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్లో తీయటమేనండి. ఇప్పుడు పండగ ఫెస్టివల్ కదండి, సంక్రాంతి, అందరి ఇళ్లలో పిండి వంటలు చేసుకుంటారు. కారపూస, చెక్కలు, ఇంకా అరిసెలు, ఇంకా అన్ని రకరకాలుగా చేసుకుంటారు. చకిలాలు, ఇంకా ఎవరెవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు. అయితే కారపూస అయితే ఈజీ అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని మీరు ఈసారి శనగపప్పు, మన పెసరపప్పుతో చేసి చూడండి. శనగపిండి ప్లస్ పెసరపప్పు కుక్కర్లో వేసి స్మాష్ చేసి కొంచెం బియ్యపిండి కలిపి ఉప్పు, కారం, అది సేమ్ జీలకర్ర పొడి, బాంబు పొడి మామూలుగా మిక్స్ చేసి అందులో వేసేసి ఉప్పు, కారం వేసుకొని వాటర్ కొంచెం తగినంతగా, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చూడండి, సూపర్ ఉంటాయి. ఈ సంక్రాంతికి స్పెషల్ ఇలా చేసి చూడండి, వెరైటీగా. ఓకే ఫ్రెండ్స్, మా పండగ ఫెస్టివల్కి పిండి వంటలు మా ఇంట్లో రెడీ స్టార్ట్ అయ్యాయి చేయటం. ఈ కారపూసతో స్టార్ట్ చేశాను, చూద్దాం ఇంకా ఏమేం చేయాలో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్, బాయ్.